మరింత సమాచారం మా కరీంనగర్ ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర చెప్పండి, నాన్ అవైలబుల్ కేసులు కూడా నమోదు చేశారు, పలు సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేశారు. దీంతో బీజేపీ శ్రేణులు ఆందోళన నెలకొంది. అలాగే హైకమాండ్ నుంచి కూడా ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? అయితే రాత్రి అర్ధరాత్రి నుంచి కూడా బండి సంజయ్ అరెస్టు ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిందని చెప్పవచ్చు. బీజేపీ శ్రేణులు ఉదయం వేళలు చల్లి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిరసనలు కూడా తెలుస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పవచ్చు. బండి సంజయ్ ని కరీంనగర్ లో అరెస్ట్ చేసి ఒకవైపు నల్గొండ ఉమ్మడి జిల్లా తరలించడం జరిగింది. ఇక్కడ నుంచి కూడా వరంగల్ కు సంబంధించి అక్కడికి సిపి దగ్గరికి హాజరుపరిచే విధంగా ఇప్పటివరకే తరలించడం జరిగింది. సిపి ముందర కూడా హాజరుపరిచిన పరిస్థితులు అయితే చెప్పవచ్చు. అయితే స్టార్టింగ్ అయితే కరీంనగర్ సంబంధించి 2 టౌన్ పిఎస్ లో మాత్రం 12 గంటల 15 నిమిషాలకు మాత్రం ఎఫ్ఐఆర్ ని కూడా ఫైల్ చేయడం జరిగింది. అయితే సిఆర్పిసి 151, 154, 157 ప్రకారం ఒకవైపు ఇక్కడ కేసులు నమోదు చేయడం జరిగింది. అనంతరము అటు నల్గొండ జిల్లాకు మాత్రం తరలించారు. ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి వరంగల్ సిపి ముందర హాజరుపరచడం జరిగింది. వరంగల్ పోలీసు అయితే ఐపీసీ సెక్షన్ 420, 120B ప్రొఫెషనల్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ యాక్ట్ 5 సెక్షన్ కింద రెండు కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. అంటే ఒకవైపు ఈ పరీక్ష పత్రాలు లీకేజీలో బండి సంజయ్ దానికి సంబంధించిన వాట్సాప్ మెసేజ్ రావడం కావచ్చు, దాన్ని పోలీసులకు పొందుపరచలేని అంశం ఒకటి కావచ్చు. అదేవిధంగా ఇప్పటివరకు విద్యార్థులు చాలా వరకు పరీక్షలు రాస్తున్న నేపథ్యంలో ఈ వైరల్ కావడంతో కూడా బండి సంజయ్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారనే నేపథ్యంలో బీఆర్ఎస్ సంబంధించిన నేతలు ఉదయం వేళ నుంచి కూడా ఒకవైపు ప్రెస్ మీట్లు పెట్టడం, ఖండించడం ఇటువంటి జరుగుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే బండి సంజయ్ మాత్రం ఒకవైపు ఈ రోజు 3 గంటల సమయంలో అక్కడ సిపి ముందర హాజరుపరచడం జరిగింది. అనంతరం మరి కాసేపట్లో మాత్రం హన్మకొండకు సంబంధించిన మెజిస్ట్రేట్ ముందర హాజరుపరిచి ఈ సెక్షన్లకు సంబంధించి నాన్ అవైలబుల్ కేసులు, ఈ రెండు కూడా నాన్ అవైలబుల్ కేసులే. 420 అదేవిధంగా 120 ఈ రెండు కూడా మొత్తం నాన్ అవైలబుల్ కేసు కావడంతో అతనికి మరి బెయిల్ ఇప్పుడు ఇచ్చే అవకాశం అయితే కనబడదని చెప్పవచ్చు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన అనంతరం కూడా మరి జైలుకు తరలిస్తారా, ఏ విధంగా ఉంటాయని మాత్రం బీజేపీ శ్రేణుల్లో ఇంకా టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే చాలా చోట్ల ఇంకా బీజేపీ శ్రేణులు అదేవిధంగా నిరసనలు తెలుపుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు జడ్జి మెజిస్ట్రేట్ ఇంటి ముందర కూడా చాలా వరకు బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఇప్పటికే కార్యకర్తలు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. పోలీసులు మరి కాసేపట్లో బండి సంజయ్ను మెజిస్ట్రేట్ ముందర హాజరుపరుస్తారు. ఏం జరుగుతున్నాయని మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. రైట్ రవీంద్ర, థ్యాంక్ యూ.